గ్రహణానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల వారు ఏమేం పరిహారాలు చేసుకోవాలి అనేది చూసినట్లయితే కనుక ముఖ్యంగా కుంభరాశి, ఈ కుంభరాశిలోనే గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ముఖ్యంగా దానాలు చేయాలి. అంటే ద్వాదశ రాశుల వారు అందరూ దానాలు చేయాలి, అందులో ముఖ్యంగా కుంభరాశి వారు చేయాలి. కుంభరాశి వారు, కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, కన్యారాశి వారు, అలానే ధనుసు రాశి వారు కూడా దానాలు చేయడం ద్వారా వారికి మంచి జరుగుతుంది. అయితే ఏ రాశి వారు ఎలాంటి దానాలు చేయాలనే దానికి ఒకసారి చూసినట్లయితే కనుక మనకి సెప్టెంబర్ 7వ తారీఖున సంభవించేటువంటి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి దానాలు ఎన్ని రోజుల్లోపు చేయాలి? 15 రోజుల్లోపు చేయాలి. ఎందుకు అంటే మనకి సెప్టెంబర్ 27వ తారీఖు అర్ధరాత్రి 10:30కి సూర్యగ్రహణం కూడా సంకరిస్తుంది. కాబట్టి మీరు ఆ గ్రహణానికి ముందే ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి దానాలన్నీ కూడా మీరు చేసినట్లయితే కనుక ఆ ఒక దోషాలు అనేది మన వైపు కానీ, మన కుటుంబం వైపు కానీ, మన వ్యాపారం కానీ మనకి విఘ్నాలు లేకుండా ఖచ్చితంగా బాగుంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఆ ఏదైతే గ్రహణానికి సంబంధించినటువంటి దోషం ఉందో అది పరిహారం చేసుకోవచ్చు. అది ఎలా? అయితే మనకి ముఖ్యంగా కుంభరాశిలో గ్రహణం సంకరిస్తుంది కాబట్టి ఆ కుంభరాశి వారు చేయాల్సినటువంటి దానం, అయితే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు చిన్నపిల్లలైనా పెద్దవారైనా సరే కుంభరాశి వారు 1 కిలో బియ్యము, 1 తువ్వాలు అంటే వైట్గా ఉండేటువంటి వస్త్రం ఒకటి, అలానే లేకపోతే బ్లౌజ్ పీస్ అయినా సరే ఇవ్వచ్చు. అలానే వెండి నాణ్యం కానీ, 1 రూపు కానీ, 1 తీగ ఏదైనా సరే వెండిది ఉండాలి, 1 కిలో బియ్యం ఉండాలి, 2 ఎండి కొబ్బరి చిప్పలు ఉండాలి. ఇవన్నీ కూడా కలిపి ఎక్కడైనా మీకు సమీప దూరంలో బ్రాహ్మణోత్తములు ఉంటే వారికి దానం ఇచ్చేయాలి. మరొక మాట గుర్తుపెట్టుకోండి, దానం ఇచ్చేటువంటి సమయంలో ఎవరికైతే దానం ఇస్తారో వారికి కాళ్ళకి నమస్కారం చేయకూడదు. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి అందరూ. అయితే కుంభరాశి వారు ముఖ్యంగా వైట్ తువ్వాలు కానీ, వైట్ బ్లౌజ్ పీస్ కానీ, బియ్యం 1 కిలో పావు, అలానే ఎండు కొబ్బరి చిప్పలు, అలానే వెండి రూపు, ఇవి 2 కూడా అవన్నీ కూడా తీసుకెళ్ళి పంతులు గారికి దానం ఇవ్వాలి. మీకు సమీప దూరంలో పంతులు గారు లేకపోతే నవగ్రహాల్లో ఎక్కడైనా చంద్రగ్రహణం ఉంటుంది, ఆ చంద్రగ్రహం మీద ఇవన్నీ కూడా ఉంచి మీరు సంపూర్ణంగా దండం పెట్టుకొని గ్రహణానికి సంబంధించిన దోషం మీకు వెళ్ళిపోవాలనుకొని మీరు మీ పని మేము చేసుకోవచ్చు. అలానే మీనరాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా తొలగేదానికి, ఈ గ్రహణ సమయంలో గ్రహణానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి తొలగేదానికి, తల్లికి ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి చెల్లి, అక్కయ్య ఇలాంటి సోదరి భావంతో ఉన్నవారికి కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవారికి ఆరోగ్య సమస్యలు వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దోషానికి పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. వారు చేసుకోవాల్సినటువంటి దానం 1 నల్ల మినుములు 1 కిలో, నల్ల నువ్వులు 1 కిలో, అలానే వెండి ఏదైనా సరే రూపు కానీ, ఈ వెండికి సంబంధించి ఏదైనా సరే మీరు పెట్టగలిగినంత వరకే చేయండి. అవి 2 కూడా తీసుకుని వెళ్ళేసి వైట్ వస్త్రం ఏదైనా పట్టుకుని వెళ్ళేసి ఎక్కడైనా నవగ్రహాల మీద దానం చేయొచ్చు. అలానే మీకు సమీప దూరంలో ఎవరైనా గురువు ఉంటే కూడా వారికి ఇవి ఇచ్చేయచ్చు. అలానే కనుక మేషరాశి వారు ఈ యొక్క సెప్టెంబర్ 7వ తారీఖున సంకరించేటువంటి ఏదైతే చంద్రగ్రహణాన్ని ఉందో ఆ చంద్రగ్రహణ దోషం మేషరాశి మీద రాకుండా ఉండడానికి వారు చేయవలసినటువంటి దానం గోధుమలు 1 కిలో, అలానే పచ్చ పెసలు 1 కిలో, ఏదైనా సరే పచ్చని వస్త్రం 1 అది తీసుకొని అక్కడైనా పంతులు గారికి దానమిస్తే మంచి జరుగుతుంది. వారు ఎన్నుకున్నటువంటి వ్యాపారంలో వృద్ధి అవుతానికి ఇవన్నీ కూడా విఘ్నాలు రాకుండా ఆ గ్రహణ అశుభ దృష్టి అనేది తొలగిపోయేసి మంచి శుభ దృష్టి ఉండేలాగా ఉంటుంది. అలానే వృషభ రాశి వారు ఖచ్చితంగా గోదానం, భూదానం, వస్త్రదానం అంటారు. అలానే మీరు ఏదైనా ఆలయంలో పంతులు వారి దగ్గరికి వెళ్ళి, పంతులు గారు నాకు ఇలా గ్రహణానికి సంబంధించిన దోషం ఉంది, అందుకొని మీకున్నటువంటి నరదిష్టి నరఘోష కూడా పోయేలాగా ఈ సందర్భం వచ్చింది కాబట్టి గ్రహణం అయిపోయిన 15 రోజుల లోపు కనుక మీరు ఈ దానం చేసుకోవాలి. ఏదైనా పంతులు గారి దగ్గరికి వెళ్ళి వారికి ఎంతో కొంత సంభావన ఇచ్చేసి ఆ ఒక దానం చేసుకుంటే నాకు మంచి జరుగుతుందంట పంతులు గారు అని చెప్పి చేయించుకోండి. ఇకపోతే మిథున రాశి వారైతే ఖచ్చితంగా దానాలు చేయాల్సి వస్తుంది. మిథున రాశి వారు 1 కిలో చేపలు, 1 కిలో అలానే బియ్యము, చేపలు, అలానే మీకు నచ్చినటువంటి ఆయిల్ 1 లీటర్, ఇవన్నీ కూడా తీసుకొని ఎక్కడైనా బ్రాహ్మణులు తీసుకోరు కాబట్టి ఎక్కడైనా సరే చెరువు ఉంటుంది కదా, చెరువులు, కుంటలు, వాగులు, ఆ సెలయేరులు ఇలాగ ఏదైతే మీకు సమీప దూరంలో ఉన్నాయో అలాంటి వాటిల్లో కనుక ఇవి 2 తీసుకెళ్ళేసి, అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది చుట్టూతా దిష్టి తీసుకోండి 7 సార్లు. దిష్టి తీసుకొని ఆ పారేటువంటి నీటిలో వేసినట్టయితే కనుక ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషం కూడా మీకు తొలగిపోతుంది. అలానే కనుక ఈ కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దోషాన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే వ్యాపారంలో వృద్ధి, విదేశీయానం కూడా ఖచ్చితంగా వస్తుంది. విఘ్నాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. మీరు చేయాల్సింది గరిక, బెల్లము, ఎండు కొబ్బరి చిప్పలు 2,
ఇవన్నీ తీసుకెళ్ళి వినాయక స్వామి వారి దగ్గరికి ఉంచాలి. అలా ఉంచినట్లయితే కనుక మీకు చేయగలిగితే 120 గుంజీళ్ళు తీయండి, లేదా 21 గుంజీడైనా తీయండి. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దోషానికి పరిహారం అని చెప్పి తలుచుకొని మీరు అది చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు విదేశీయానం ఖచ్చితంగా ఉంటుంది. ఈ గ్రహణానికి సంబంధించిన అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది. ఇకపోతే కర్కాటక రాశి, ఆ కర్కాటక రాశి చెప్పుకున్నాం కదా. ఇకపోతే మనకి సింహరాశి. ఈ సింహరాశి వారు ఈ యొక్క 7వ తారీఖున సంకరించేటువంటి ఏదైతే చంద్రగ్రహణం ఉందో, ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి చేయవలసినటువంటి దానం, ఈ దానం కనుక ఖచ్చితంగా చేస్తే ఏదైనా మీరు ఇల్లు కానీ వాహనం కానీ ఏదైనా మీరు కొనుక్కోవాలనుకున్నా, ఎప్పటి నుంచో కోరికలు ఉండి కాళ్ళు గడపలు దాటట్లేదు, కోరికలు కొండలు దాటుతాయి అనుకున్న వారు ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వారు అందరికీ కూడా ఈ గ్రహణానికి సంబంధించిన దోషం కూడా పోయేదానికి ఒకే ఒక్క మార్గం ఉంది, దానికి దానం చేయడం. అది ఏంటంటే కనుక ఆలయాల వద్ద కావచ్చు, మీకు నచ్చినటువంటి దేవస్థానాల వద్ద కావచ్చు, ఎక్కడైనా అడుక్కునే వారు ఉంటే వారికి ఆడవాళ్ళని చూసుకొని ఆడవాళ్ళకి శారీ, బ్లౌజు, ఒక 2 రకాల డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టినట్టయితే కనుక ఆ దానం చేసినట్టయితే మీకు అన్ని రకాల ఫైనాన్స్ ఇష్యూస్ దానం కూడా ఈ చేసినట్టయితే మీకు అన్ని రకాల ఫైనాన్స్ ఇష్యూస్ తొలగిపోతాయి. ఇల్లు కానీ వాహనం కానీ మీకు శోభ లభిస్తుంది. అలానే కన్యారాశి వారు చేయవలసినటువంటి దానం పచ్చపెసలు 1 కిలో, గోధుమలు 1 కిలో, నల్ల మినుములు 1 కిలో, దానితో పాటు వైలెట్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ప్యారెట్ గ్రీన్ కానీ ఒక వస్త్రం, దీంతో పాటు ఒక 56 రూపాయల డబ్బులు, ఇవన్నీ కూడా తీసుకొని ముడుపులా కట్టేసి పారేటువంటి నీటిలో వదలటమా, లేదంటే కనుక ముడుపు కట్టేసి ఎక్కడైనా ఆలయాల్లో కట్టడమా, ముడుపు కట్టేసి ఎక్కడైనా తీసుకుంటే దానం ఇచ్చేయడమా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి కోరికలు నెరవేరితే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి పోతుంది. ముఖ్యంగా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి అనేది మీకు తొలగిపోతుంది. ఇకపోతే తులారాశి. ఈ తులారాశి వారు కూడా ఖచ్చితంగా దానాలు చేయాలి. వారేం చేయాలి అంటే కనుక మీకు ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటివి ఏమైనా తెలుసుంటే కనుక 1 కిలో సుమారుగా ఇసుక, 1 కిలో సుమారుగా ఏదైనా ఇనపకు సంబంధించినటువంటి రేకులు కానీ ఏమైనా ఉంటే ఇనప సంబంధించినవి, అలానే కాజు, జీడిపప్పు అంటారు కదా, అది క్యాష్యూ నట్ 1 పావు కిలో, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి ఒక వైట్ వస్త్రంలో మూట కట్టేసి నాకున్నటువంటి గ్రహాల శోభ ఏదైనా చెడు ప్రభావం నా మీద ఉంటే అవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పేసి దండం పెట్టుకొని మీరు ఉదయించే సూర్యునికి నమస్కారం చేసుకొని ఇది ఏ రోజైనా చేయొచ్చు. గ్రహణం అనంతరం 7వ తారీఖు నుంచి 21వ తారీఖు లోపు ఏ రోజైనా చేయొచ్చు. అది మీ చుట్టూతా 7 సార్లు దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో వేయాలి. మీకు సమీప దూరంలో వాగులు, చెరువులు, కుంటలు, సెలయేరు, బ్రహ్మగుండాలు ఏమైనా ఉంటే కూడా వాటిలో వేయొచ్చు. ఇకపోతే వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా దానం చేయాలి. వృశ్చిక రాశి వారు ఎలాంటి దానం చేస్తే ఏమవుతుంది అనుకుంటే కనుక ఏదైనా సరే మీ పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకొని రోజు ఒక 11 రోజులు, ఏది 7వ తారీఖు సంకరించేటువంటి చంద్రగ్రహణం రోజు నుంచి 11 రోజుల పాటు మీరు తినేటువంటి దాంట్లో ఒక ముద్ద తీసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టింది కుడితులను వేయండి, కుక్కకన్నా వేయండి, కాకన్నా వేయండి, ఎక్కడన్నా వేయండి, కానీ ఒక ముద్ద తీసి పక్కన పెట్టాలి. దీనితో పాటు ఈ నవధాన్యాలు నవగ్రహాల మీద 9 ప్రదక్షిణాలు చేసి ఒక్కరోజు చేస్తే సరిపోతుంది. ఏదైనా శనివారం లేదా మంగళవారం రోజున గ్రహణం అనంతరం కనుక మీరు ఏదైనా ఆలయంలో నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసేసి ఈ నవధాన్యాలు అనేది వాటి మీద వేసుకుంటూ ఉంటే కనుక మీకున్నటువంటి ఆ గ్రహణానికి సంబంధించిన దోషం కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇకపోతే ధనుసు రాశి వారు చేయవలసినటువంటి దానం, మీరు కందులు 1 కిలో, గోధుమలు 1 కిలో, బియ్యం 1 కిలోన్నర, కాజు అంటే క్యాష్యూ నట్ 1 పావు కిలో, గసగసాలు 50 గ్రాములు, ఇవన్నీ కూడా తీసుకొని ఒక పచ్చని వస్త్రం, బ్లౌజ్ పీస్ లాంటిది తీసుకొని దాంట్లో మూట కట్టేసి ఎక్కడైనా మీకు ఆలయాల్లో గ్రహాలుంటే ఆ 9 గ్రహాల మీద ఏదైనా ఒక బుధవారం కానీ ఏదైనా ఒక గురువారం కానీ ఆ గ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ 5 రూపాయి కాయిన్స్ కానీ ఏదైనా సరే 5 రకాల కాయిన్స్ తీసుకొని 5 గ్రహాల మీద పెట్టేసి ఆ గ్రహ శోభ గ్రహణానికి సంబంధించినటువంటి చెడు దృష్టి కూడా మేమే తొలగిపోవాలని చెప్పేసి నమస్కారం చేసుకుని అక్కడ పెట్టేసి రావాలి. ఇకపోతే మకర రాశి. ఈ మకర రాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా గ్రహణానికి సంబంధించినటువంటి దోషం ఉంటుంది. ఇంట్లో వారికి పెద్దవారు ఎవరైనా ఉంటే వారికి ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించేలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వారం రోజుల లోపే, అంటే 7వ తారీఖు వస్తుంది కాబట్టి 15వ తారీఖు లోపే కనుక మీరు ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషానికి పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. అది ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే కనుక మకర రాశి వారు ఏదైతే నల్ల నువ్వులు ఉంటాయో ఆ నల్ల నువ్వులు 1 కిలో తీసుకోవాలి. అలానే ఇలాచీలు ఒక 50 గ్రాములు, లవంగాలు ఒక 50 గ్రాములు, అలానే పెప్పర్ సీడ్ ఉంటుంది అన్నమాట, బ్లాక్ పెప్పర్ సీడ్ అంటే మిరియాలు, ఆ మిరియాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇవన్నీ కూడా కలిపేసి ఎర్రని వస్త్రంలో కట్టేసేయండి, మూట కట్టండి. ఎర్రని వస్త్రంలో మూట కట్టేసి దాంట్లో 11 రూపాయలు, పసుపు కొమ్ములు 2,
తమలపాకులు 2 కూడా వేయండి. పోకలు అంటే ఒక్కలు కూడా 2 వేసేసి ముడుపు కట్టేసి ఇంట్లో ఎవరికైతే ఆరోగ్యం బాలేదో వారందరి మీద దిష్టి తీసేసేయండి. దిష్టి తీసేసి ఆ ఏదైతే చంద్రభగవాన్ యొక్క అశుభ దృష్టి ఉందో, ఆ గ్రహణానికి సంబంధించిన శోభ ఉందో ఇవన్నీ కూడా తొలగిపోవాలి నాయనా అని చెప్పేసి మొక్కుకొని ఆ మూట తీసుకెళ్ళి ఎక్కడైనా పారెడు నీటిలో కానీ లేకపోతే పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయండి. ఇలాగ చేసినట్టయితే కనుక ఆ గ్రహణానికి సంబంధించినటువంటి ఏదైతే మనకి సంకరించేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఉందో ఈ గ్రహణానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి అనేది కూడా తొలగిపోతుంది. దానితో పాటు మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి.